ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు ఎట్లా వెళ్ళాల్సి ఉంటుంది? మీ పార్టీని కూడా ఏదో కొంత బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారా? మీ బిఎల్ సంతోష్ గారిని అరెస్ట్ చేయడం ద్వారా చేయాలనుకున్నారు అన్న అటువంటి కోణంలోనే ఇవాళ కన్ఫెషన్ స్టేట్మెంట్ కనబడుతుంది. సార్ ముందు పెద్దలందరికీ నమస్కారం. సార్ పోలీస్ ఆఫీసర్ గా చాలా క్లారిటీగా విషయాలు చెప్పినాడు, వాట్ లాస్ చేస్ అనేది. నేను పొలిటికల్ గానే మాట్లాడతాను. కేసీఆర్ గారు ఒక రకంగా డెమోక్రసీని అపహాస్యం చేశారు. భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిండు, డెమోక్రసీని అపహాస్యం చేసిండు. సార్ చెప్పినట్టుగా ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ ని ఆయన క్వశ్చన్ చేసి, అంటే ఫండమెంటల్ రైట్స్ ని ఆయన విఘాతం కలిగించాడు. ఫండమెంటల్ రైట్స్ విఘాతం కలిగించడం అంటే అదర్వైజ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సిటిజన్స్ ఉండే కాన్స్టిట్యూషన్ రైట్స్ ని ఆయన విఘాతం కలిగించినట్టు లెక్క. ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నటువంటి పర్సన్, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పర్సన్, రాజ్యాంగ ఎన్నుకోబడ్డ పర్సన్, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఫండమెంటల్ రైట్స్ ను వైలేట్ చేయడం అంటే నేను అంటున్నా నైతికంగా ఆయన రాజ్యాంగ పదవులు ఉండడానికి అర్హుడు కాదు. చట్టం ఏం చెప్తుంది, న్యాయం ఏం చెప్తుంది అనేటువంటిది ఒక యాంగిల్. అంటే కోర్టు ఏం చెప్తుంది, న్యాయస్థానం ఏం చెప్తుంది, ఇప్పటికున్న చట్టాలు ఏంది అనేది ఒక పాయింట్ అయితే, నైతికంగా రాజ్యాంగ పదవులు అంటారు కదా, అది గవర్నర్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఈవెన్ ఎమ్మెల్యే ఎంపీగా కూడా దే ఆర్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్. కాబట్టి కాన్స్టిట్యూషనల్లీ ఏవైతే చట్టసభలు ఉన్నాయో చట్టసభలలో ఉండడానికి నైతికమైనటువంటి హక్కు లేదనేటువంటిది నా అభిప్రాయం. అంటే ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి అంటే అనుకోండి, ఒకవేళ ఇన్ కేస్ బై ఛాన్స్ పబ్లిక్ మ్యాండేట్ వచ్చింది అనుకుంటే, దెన్ అగైన్ హీ విల్ డూ ది సేమ్ థింగ్. మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగానే కూలి చేస్తాడు. కాబట్టి ఆయన నైతికంగా ఆయనను మళ్ళీ చట్టసభలకు రాకుండా ఉండగలిగే చట్టాలు చేస్తే మంచిది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే చట్టాలు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది సెకండరీ పాయింట్. దానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఉంటుంది అనేది పాయింట్. బట్ ఇటువంటి వ్యవస్థలు వస్తాయి, ఇటువంటి వ్యక్తులు వస్తారు, దేశంలో ముఖ్యమంత్రులు అవుతారని కేంద్రంలో ఉన్న ఏ ప్రధానమంత్రి కానీ ఏ ప్రభుత్వం ఆలోచించి ఉండకపోయిండొచ్చు. సార్ దానికి సంబంధించి వచ్చింది కాబట్టి, వెలుగులోకి వచ్చింది కాబట్టి కొత్త చట్టాలు రావాల్సిన అవసరం ఉందని మాత్రం నేను ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా ఈ రకమైన ఫోన్ ట్యాపింగ్ లేదు. మీసా కింద జైల్లో పెట్టేసారు, అయిపోయింది. దేర్ ఇస్ ది మ్యాటర్. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద జైల్లో పెట్టేసారు, అయిపోయింది. మనం ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసామని చెప్తున్నాం. ఇది అంతకంటే ఒక 4 ఆకులు ఎక్కువ జరిగినటువంటి ఇష్యూ అని నేను అంటున్నా. ఇది చెప్పకుండానే అజ్ఞాతంగానే మన యొక్క ఫండమెంటల్ రైట్స్ ని గుంజుకున్నాడు ఆయన, ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఇది ప్రజాస్వామ్య అన్ని కాలరాయడం అవుతుంది. రాజ్యాంగం పొందుపరిచినటువంటి మూల సూత్రాలు ఆర్టికల్ 15 నుంచి ఆర్టికల్ 22 వరకు అయితే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో వాటిని వైలేట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అప్పుడున్న ముఖ్యమంత్రి, ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ఆదేశించిన ముఖ్యమంత్రి ఎవరు అధికారులు చేశారా, ఒక పోలీస్ ఆఫీసర్ చేశాడా, ఎట్లా చేశాడు, ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ అంటే ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తాయి. కానీ పొలిటికల్ గా అప్పుడున్న ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహిస్తాడు కాబట్టి, ప్రభుత్వ పెద్ద కాబట్టి ఆయనను ఇటువంటి ఏ రాజ్యాంగ పదవులు ఉండడానికి కూడా అనర్హుడుగా, నైతికంగా అనర్హుడు అని నేను చెప్తానండి. పొలిటికల్ అయితే దిస్ ఇస్ మై స్టేట్మెంట్. నైతికంగా ఆయన అర్హుడు కాదు ఏ పదవులు ఉండడానికి అనేది నా రాజకీయమైనటువంటి ప్రకటన. పొలిటికల్ గా నేను మాట్లాడాల్సుకున్నది. అయితే ఇది మొదటి స్టేట్మెంట్ చెప్పాలనుకున్న పాయింట్ ఇది. రెండోది ఏంటంటే, వారు బిఎల్ సంతోష్ గారి పేరు చెప్పి, అంటే కవిత గారి కేసు బయటకు వచ్చింది కాబట్టి కవిత కేసు ద్వారా బిఎల్ సంతోష్ గారిని అందులో ఇరికిచ్చి ఆ పేరు మీద కవితను బయటకు తీసుకొచ్చుకొని బ్లాక్ మెయిల్ చేద్దాం కేంద్ర ప్రభుత్వాన్ని అని అనుకుంటే ఎంతకంటే అమాయకులు ప్రపంచంలో ఎవరు లేరండి. చట్టం తను పని చేసుకుంటూ పోతుంది. అది బిఎల్ సంతోష్ అయినా, ప్రకాష్ రెడ్డి అయినా, ఇంకెవరైనా కూడా చట్టం దాని పని చేసుకుంటుంది. కాబట్టి చట్టం ముందు ఎవరైనా నిందితులు అవుతారు. కాబట్టి ఇంకొకరిని పెట్టి బ్లాక్ మెయిల్ చేయడం అనేటువంటిది దట్ ఈస్ ఆల్సో పొలిటికల్లీ, అదొక రాజకీయంగా అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఏ రకంగా చూసినా ఆయన రాజకీయంగా ఎదుటి వాళ్ళని దొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసినా అది తప్పు అవుతుంది, అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అసలు ఇంకొక అడుగు ముందుకేస్తే, నేను ఇప్పుడు సార్ చెప్పాలి దానికి చట్టం ఎంత పర్మిట్ చేయదో కానీ నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. ఇటువంటి రాజకీయ పార్టీలను అసలు ఎలక్షన్ కమిషనే, అంటే ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా అనేది తర్వాత విషయాలు. కానీ ఇటువంటి పార్టీలు అధికారం రాకుండా ఉండడం కోసం ఏమైనా చట్టం చేస్తే బాగుంటుంది మరోసారి అంటే ప్రజాస్వామ్యాన్ని కూడి చేసిన పార్టీలు అసలు ఈ పార్టీని గుర్తింపు తీయడం కరెక్టా కాదా అనేది కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పార్టీలను అంటే ఇటువంటి పార్టీలకు గుర్తింపు తీయడం అనేది కరెక్టా అనే స్థాయిలో జరిగింది అనేటువంటిది నా అభిప్రాయం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు. కాబట్టి వారు
బలరాం గారు నేను అనేది ఏంటంటే ఒక రకంగా ముఖ్యమంత్రి వ్యక్తిగతం కావచ్చు, లేదా ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ పార్టీకి కూడా గుర్తింపు రద్దు చేయడం అనేది అవసరమా లేదనేది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందండి. నేను ప్రజలు చర్చిస్తారు, చర్చించనియండి. నా అభిప్రాయం నేను చెప్తున్నా, అటువంటి పరిస్థితి వస్తే ఏందనేది రేపు ఇటువంటి వాళ్ళు అనుకుందాం, అంటే ఊహాజనితమైన ప్రశ్న ఇది, అది అయ్యేది పోయేది కానీ అనుకుందాం ఇటువంటి వ్యక్తులే, ఈయన కాకపోతే ఇంకొక ఆయన ప్రధానమంత్రి అయినారు అనుకోండి, అప్పుడు ఏంది పరిస్థితి ఇంకా దేశం వల్ల. కాబట్టి ఇటువంటి పార్టీలు, ఇటువంటి వ్యక్తులు, అసలు ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టనే వ్యక్తులు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించే వ్యక్తులు కానీ ఆ పార్టీలు కానీ పార్టీలకు గుర్తింపు రద్దు చేయాలి, వ్యక్తులకు రాజ్యాంగ పదవులో ఉండడానికి అనర్హులుగా ప్రకటించాలి. దీనికోసం ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనేటువంటి విషయంలో చర్చ జరగాలని కోరుకుంటున్నా. కేసీఆర్ ఖచ్చితంగా చట్టసభలో ఉండడానికి నైతికంగా హక్కును కోల్పోయాడని మాత్రం చెప్పదలుచుకున్నాను. అంటే మిగతా వ్యక్తులు, కింది వ్యక్తుల పక్కన పెట్టేస్తే ఆయన ముఖ్యమంత్రి గైడెన్స్ లోనే, మార్గదర్శనంలోనే ఇవంతా జరిగిందనేటువంటి బయటకు వస్తున్న అంశాలు. ఒకవేళ ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా జరిగినా కూడా బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి మొత్తం ఎపిసోడ్. శాసనాలతో ఆదేశ వ్యక్తులు కదా వాళ్ళ ఇట్లా మంచిది. ఆయన లేదా నేను ఇంకొక డిమాండ్ చేస్తా, సార్ చెప్పినట్టుగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయడం వల్ల, ఎందుకంటే ఇది మల్టీ స్టేట్ ఇష్యూ కూడా అయి ఉండొచ్చు, లేదా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ తో అయి ఉండొచ్చు. దీనికి డాలర్స్ పెట్టుకున్నటువంటి ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి ఆ డాలర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ కొనుక్కున్నారు, దానికి మనీ ఎక్కడి నుంచి వచ్చింది, దాని మనీ కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ లో బయటకు రావాలి సిబిఐకి. సపోజ్ అన్ని కూడా బయటికి రావాలి. కాబట్టి ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ సిబిఐ ద్వారా జరిగితేనే ఖచ్చితంగా దీనికి సరైనటువంటి ఒక ఫలితం వస్తుంది, బాధ్యులైన వాళ్ళు శిక్షించబడతారు. అది ఎంతటి వాళ్ళైనా శిక్షించబడాలి కాబట్టి ప్రజాస్వామ్యం కూలి కాబట్టింది. కాబట్టి దానికి ముఖ్యమంత్రి గారా, గత ముఖ్యమంత్రి గారు ఎవరైనా కూడా, ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కేసు యొక్క సీరియస్నెస్, దీనికి ఉన్నటువంటి తీవ్రత దృష్ట్యా సిబిఐకి ఉత్తరం రాసి సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయించి నిజాలు తేల్చి దుర్మార్గులు, రాజ్యాంగం ఉల్లంఘిస్తున్న వారు, ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించిన వాళ్ళను, ప్రజాస్వామ్యాన్ని కునియాలనుకున్న వాళ్ళను ఖచ్చితంగా కటకటాలకు పెట్టాలా, చట్టసభలో దూరం చేయాల్సిన బాధ్యత మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం ఉందని చెప్పచ్చు. సిబిఐకి మల్టీ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ సిబిఐకి రాసుకుంటూ సిబిఐ క్రైమ్ ఇన్వెస్టిగేట్ చేసి ఈ మనీ లాండరింగ్ కేసు కూడా వస్తుంది. ఇట్లా మనీ డిస్ట్రిబ్యూట్ చేసిన కన్ఫరెన్స్ స్టేట్మెంట్ ఉన్నాయి, డబ్బులు ఎక్కడెక్కడ పంచారు, ఇది కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే టోటల్ కేసు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. చెప్పింది కరెక్టే. టోటల్ పాలసీ మేకర్లు శాసనాలు తయారు చేసినట్లయితే వెరీ ద ప్రొటెక్షన్ టు ది కాన్స్టిట్యూషన్ అవమానపరచట్లే, ఫండమెంటల్ అవమానపరిచిండు, మొత్తం చేయకూడని పనులను చేసిండు, కుటుంబ వ్యవస్థను ఆపేసి. ఇలాంటి పరిస్థితుల్లో సిబిఐ ఈడీ ఇన్వాల్వ్ కావాలి. లాట్ ఆఫ్ మనీ లాండరింగ్ జరిగింది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, చెప్తున్న కంపెషన్లు ఉన్నాయి కదా. అందుగురించి దయచేసి గౌరవ ముఖ్యమంత్రికి నాది కూడా పర్సనల్ రిక్వెస్ట్, డైరెక్ట్ ఈ కేసు సిబిఐ పంపించేసి తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్ చేయమంటే ఆటోమేటిక్ గా సింగిల్ ఏజెన్సీ కూడా చాలా బాగా చేస్తారు. అంటే మీకు కాదు, మా స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా మిషన్స్ అని కొన్నట్లున్నది, డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎవరు ఇచ్చారు, శాంక్షన్స్ ఉన్నారు.